మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాములు, రైసు మిల్లులకు తరలిస్తున్న నేపథ్యంలో ధాన్యం దిగుమతి ప్రక్రియను మరింత వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం జైపూర్ మండలం ఇందారంలో ఉన్న సుముఖ గోదాం, జయలక్ష్మి రైస్ మిల్లును మండల తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లు, ధాన్యం దిగుమతి ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా గోదాములు, రైసు మిల్లులకు కేటాయించిన ప్రకారం తరలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లారీల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని, అవసరానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. రోజుకు 10 నుంచి 15 లారీలు దిగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైసు మిల్లర్లు సీఎంఆర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో తెలంగాణ ఐకేపీ వివోఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివోఏలు నిరవధిక సమ్మెకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్యాలయం ఎదుట బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, గ్రామ సంఘాల అభివృద్ధికి సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000గా అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు ఈఎస్ఐ, ఈపీఎస్ వంటి సంక్షేమ సదుపాయాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వివోఏలకు గుర్తింపు కల్పించాలని, పదోన్నతుల వ్యవస్థ తీసుకురావాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండలానికి చెందిన వివోఏలు, మహిళా సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం నుండి మేము గత 20 సంవత్సరాలుగా వివోఏలుగా పనిచేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా మాతోని వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మరి 20 ఏళ్ళ నుండి పనిచేసినప్పటికీ కనీస వేతనం 20,000 ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ కావాలని కోరుకున్నప్పటికీ హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయడం లేదు. మరి 3 నెలలకు ఒకసారి అనెక్జర్ పేరుతోని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి మా యొక్క డిమాండ్ల సాధనకై మేము నిరంతరాయంగా సమ్మె చేయడానికి సిద్ధంగా మేము 19 తారీఖు 2026 మే నెల నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్లు నెరవేర్చని పక్షంలో మేము ప్రభుత్వానికి ప్రభుత్వము భవిష్యత్తులో ప్రభుత్వానికి మేము కొత్త ప్రభుత్వం ఏర్పాటుకైనా మేము ముందుగా ఉంటాము. ఎందుకంటే మా సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కానీ, సమ్మెలు కానీ ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతికి సరిపడా హమాలీల సంఖ్యను పెంచుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం మందవారి మండలం అందుగులపేటలోని అంబికా సాయి రైస్ మిల్, హాజీపూర్ మండలం నర్సింగపూర్లోని రాజరాజేశ్వరి గోదాం, కాసిపేట మండలంలోని ఏఎంసీ గోదాములను ఆయా మండలాల తహసీల్దార్లతో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైసు మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను కూడా సమకూరుస్తున్నట్లు తెలిపారు. రైసు మిల్లులు, గోదాముల వద్ద
ధాన్యం దిగుమతికి వేచి ఉన్న లారీల నుంచి వరిని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని, అందుకు అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేసి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.